ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక చోటికి వెళ్తారు. అలానే ఎన్నో స్థానాలకు వెళ్ళొస్తూ ఉంటారు. ఇక కొంతమంది మనుషులు ఎలా ఉంటారంటే ఆ స్థానానికి ఎప్పుడు వెళ్ళి ఉంటారు. ఉదాహరణ చెప్పాలంటే కొందరు ఎలా ఉంటారంటే మందిరానికి వెళ్తారు, చికిత్సాలయానికి వెళ్తారు, కొందరు ఒకరి వివాహోత్సవానికి వెళ్తారు. అదే కొంతమంది నాస్తికులు ఎప్పుడూ మందిరానికి వెళ్ళుండరు. రోగం రాని వాళ్ళు ఎప్పుడూ చికిత్సాలయానికి వెళ్ళుండరు. కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళకి సామాజిక ఉత్సవాల నుంచి దూరంగా ఉండాలని అనిపిస్తూ ఉంటుంది. ఏ మనిషి అయినా సరే, ఇష్టం ఉన్నా లేకపోయినా సరే, ప్రతి ఒక్క మనిషి ఆ స్థానానికి వెళ్లాల్సి వస్తుంది. అలాంటి ఒక స్థానం ఉంది. ఆ స్థానం పేరు ఏమిటంటే మృత్యుద్వారం. ఎవ్వరూ చెప్పలేరు మీరు మృత్యు తర్వాతే ఆ మృత్యుద్వారం దగ్గరికి వెళ్తారు అని. ఎంతో మంది మనుషులు మృత్యు కన్నా ముందే మృత్యుద్వారం వరకు చేరుకుని తిరిగి వస్తారు. వాళ్ళు అది అనుభవించుంటారు. ఈ ప్రపంచం యొక్క సమయ చక్రం ఎదుట వారి అస్తిత్వం ఎంత చిన్నది అని. ఇక్కడ ఎందరో గొప్ప జ్ఞానులు, అలాగే మహోన్నత వ్యక్తులు ఉన్నారని, వాళ్ళొచ్చి వాళ్ళ కర్మలను చేసుకున్నారు అని. ఇక ఆఖరికి వాళ్ళు కూడా మృత్యుద్వారంలోకి ప్రవేశించారు. ఆఖరికి వాళ్ళు పంచభూతాల్లో కలిసిపోయారు అని. అయితే మరి మీకు ఏ విషయంపైన అహంకారం ఉంది? ఈ జీవితం ఎప్పటికీ ఉండదు. ఎప్పటి వరకు ఈ జీవితం ఉంటుందో అది కూడా మనకు తెలియదు. ఈ జీవితాన్ని జీవించండి. ఈ జీవితంలో ప్రతి ఒక్క క్షణాన్ని ఎలా జీవించాలంటే ఇది దృష్టిలో పెట్టుకుని జీవించండి. ఎవరికి తెలుసు ఎవరెప్పుడు మృత్యుద్వారంలోకి ప్రవేశిస్తారు కదా? రండి నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.